ఇజ్రాయెల్కు తోడుగా యుద్ధరంగంలోకి దిగి ఇరాన్లోని అణు కేంద్రాలే లక్ష్యంగా అమెరికా దాడులు చేసింది. అయితే ఈ భీకర దాడుల్లో B-2 స్టెల్త్ బాంబర్లు, GBU-57 బంకర్ బస్టర్ బాంబులు, టొమహాక్ క్షిపణులను అమెరికా ఉపయోగించింది. వీటిలో ముఖ్యంగా B-2 స్పిరిట్ బాంబర్లో ప్రపంచంలోని అత్యంత ఖరీదైన యుద్ధ విమానం. ఇది నింగిలోకి లేచిందంటే ప్రత్యర్థికి మూడినట్లే లెక్క. పటిష్ట గగనతల రక్షణ వ్యవస్థలను ఏమారుస్తూ గుట్టుచప్పుడు కాకుండా వచ్చి పెను విధ్వంసం సృష్టించడం దీని లక్షణం. అందుకే ఈ లోహ విహంగాన్ని ఇరాన్లోని ఫోడో అణు కేంద్రాన్ని ధ్వంసం చేయడం కోసం అమెరికా ఏరికోరి రంగంలోకి దించింది. అయితే ప్రచన్న యుద్ధ కాలంలో ఘర్షణలు చెలరేగితే సోవియట్ యూనియన్ గగనతలంలోకి చొచ్చుకెళ్లి అణ్వస్త్రాలను జారవిడిచేందుకు B-2 బాంబర్ ప్రాజెక్టును 1980లలో అమెరికా చేపట్టింది. నార్థ్రాప్ గ్రుమన్ సంస్థకు ఆ బాధ్యతను అప్పగించింది. ఈ బాంబర్ గగనతల రక్షణ వ్యవస్థలను ఏమార్చేందుకు వినూత్న డిజైన్, స్టెల్త్ పరిజ్ఞానంతో ఆ సంస్థ దీన్ని రూపొందించింది. శత్రు రేడార్లకు చిక్కకుండా దాడులు చేయగలడమే వీటి ప్రత్యేకత. రాడార్లు వెలువరించే సంకేతాలను ప్రతిఫలింప చేయకుండా వాటిని శోషించుకునే శక్తి వీటికి అత్యధికంగా ఉండడమే ఇందుకు కారణం. సాధారణ విమానాలైతే రాడార్లు 400 కిలోమీటర్ల దూరంలోనే కనుక్కోగలుగుతాయి. కానీ B-2 బాంబర్లను అలా గుర్తించలేవు. అందుకే ఫోడో అణు కేంద్రం వద్ద ఇరాన్ మోహరించిన S-300 రక్షణ వ్యవస్థ వీటిని ఏమీ చేయలేకపోయింది. B-2 బాంబర్ల రేంజ్ దాదాపుగా 11,265 కిలోమీటర్లు. మధ్యలో ఒక్కసారి గాల్లో ఇంధనం ఎక్కిస్తే దాదాపు 18,500 కిలోమీటర్లు వెళ్లగలవు. వీటి పేలోడ్ సామర్థ్యం దాదాపుగా 18,144 కిలోలు. అందుకే అత్యంత బరువైన GBU-57 బంకర్ బస్టర్ బాంబులను వీటి నుంచి ప్రయోగిస్తారు. అయితే ఒక్కో B-2 బాంబర్ తయారీకి దాదాపు $200 కోట్ల దాకా, అంటే దాదాపు 17,000 కోట్లు ఖర్చయింది. కాబట్టి అమెరికా వీటిని అరుదైన సందర్భాల్లో మాత్రమే వాడుతుంటుంది. ఇక GBU-57 బంకర్ బస్టర్ బాంబులు కూడా అమెరికా అమ్ముల పొదిలో ఉన్నాయి. 20.5 అడుగుల పొడవు, 31.5 అంగుళాల చుట్టుకొలతలతో ఉంటాయి. 13,600 కిలోల బరువు ఉంటాయి. అందులో 2 టన్నులకు పైగా బరువు పేలుడు పదార్థాలదే. 341 కిలోల పాలిమర్ బాండెడ్ ఎక్స్ప్లోజివ్ ఉంటాయి. ఆ పేలుడు పదార్థం చుట్టూ అత్యంత పటిష్టమైన, అత్యధిక సాంద్రత కలిగిన ఎగ్లిన్ ఉక్కు లోహ మిశ్రమంతో చేసిన పొర ఉంటుంది. ఒక్కో GBU-57 తయారీకి దాదాపు $2 కోట్ల దాకా ఖర్చవుతుందని అంచనా. వీటిని B-2 బాంబర్ల నుంచి జారవిడిస్తే దాదాపు 200 అడుగుల లోతు వరకు చొచ్చుకుపోయి అక్కడ పేలిపోతాయి. ఇరాన్పై దాడులకు అమెరికా ఉపయోగించిన టొమహాక్ క్షిపణులు దీర్ఘశ్రేణి సబ్సానిక్ క్రూయిజ్ మిసైళ్లు. వీటిని యుద్ధ నౌకల మీద నుంచి, జలంతర్గాముల నుంచి ప్రయోగించవచ్చు. వీటిని యుద్ధ నౌకల మీద నుంచి అత్యంత అధునాతన గైడెన్స్ వ్యవస్థలను కలిగి తక్కువ ఎత్తులో ప్రయాణించే టొమహాక్ క్షిపణులు శత్రుదేశ గగనతల రక్షణ వ్యవస్థలను సులువుగా తప్పించుకోగలవు. బూస్టర్లు లేకుండా 18.4 అడుగుల పొడవు, 1,600 కిలోల బరువు ఉండే ఈ క్షిపణులు గంటకు 800 కిలోమీటర్ల వేగంతో 30 నుంచి 50 మీటర్ల ఎత్తులో ఎగురుతూ వెళ్లి 1,600 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను సైతం ఛేదిస్తాయి.